अस्मद्गुरुभ्यो नमः। वागार्ताविव संपृक्तौ वागार्त प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు మా గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు వినాయక చతుర్థి. ఈ వినాయక చతుర్థి అనేది భాద్రపద శుక్ల చవితి నాడు వస్తుంది. ఈ యొక్క వినాయక చవితి యొక్క పూర్వ కథను మనం పరిశీలించినట్లయితే, పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ఒకానొక సందర్భం లోపల శివుడు ప్రత్యక్షం కాగా ఆ యొక్క గజాసురుని ఏమి వరం కావాలనో కోరుకోమని అడగగా, అంతటా ఆ యొక్క గజాసురుడు పేరులోనే రాక్షస గుణం ఉంది కాబట్టి అతడు స్వయంగా రాక్షసుడే. తన యొక్క ఆశ చేత ఆ యొక్క శివుడు తనకు మాత్రమే సొంతం కావాలనే ఒక దురాశ చేత నీవు నా ఉదరం నందు ఉండాలి, నా ఉదరంలోనే నిలిచిపోవాలని కోరినాడు. అంతటా ఆ యొక్క శివుడు భోలాశంకరుడు కోరగానే కోరికలు ఇచ్చేటటువంటి ఆ యొక్క పరమశివుడు తథాస్థనంగానే ఆ శివుడు ఒక లింగం రూపం లోపల ఆ యొక్క గజాసురుని ఉదరం నందు బందీ గావించబడినాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ యొక్క కైలాసం లోపల పార్వతి తన యొక్క నాతుని గురించి చాలా చింతిస్తూ ఉండెను. ఇప్పటి వరకైనను రాకపోగా ఎక్కడ ఉండెను అని చాలా బాధపడుతూ ఉండగా తన యొక్క నాతుని యొక్క కైలాసం నందు పార్వతి శివుని యొక్క జాడ తెలియకపోగా చాలా బాధపడుతూ ఉండెను. అంతటా ఆ యొక్క శ్రీహరి దగ్గరికి వెళ్ళి అడగగా, ఓ అన్నయ్య, మరి ఈ యొక్క శివుని జాడ తెలియకపోతున్నది, మరి ఎక్కడ ఉన్నాడో వెతుకొని రమ్ము అని అడగగా, ఆ యొక్క పరమశివుడు గజాసురుని యొక్క ఉదరమందు బందీ గావించబడినటువంటి వార్త తెలిసెను. అంతటా ఆ యొక్క పార్వతీదేవి శ్రీహరిని ఈ విధంగా అంటుంది, ఓ అన్న, మరి పూర్వం ఈ విధంగానే రాగా ఆ భస్మాసురుని యొక్క బాధ నుండి రక్షించిన విధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క గజాసురుని నుండి నన్ను, నా పతిని రక్షించి మా పతిని రక్షించవలసిందిగా కోరుతున్నామని చెప్పాను. అంతటా ఆ యొక్క శ్రీహరి ఆ బ్రహ్మాది దేవతలను కూడా తీసుకొని ఆ యొక్క గజాసురుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వీరందరూ కూడా ఒక గంగిరెద్దు వాళ్ళ వేషం లోపల వారి వద్దకు వెళ్ళినారు. ఆ యొక్క గజాసురుని యొక్క సభ లోపల వీళ్ళు చాలా చక్కగా నాట్యం చేసినారు. వారు చేసినటువంటి నాట్యానికి చాలా సంతోషపడి ఆ గజాసురుడు వీళ్లకు ఏం వరం కావాలనో కోరుకోమని అడగగా, అంతటా ఆ యొక్క శ్రీహరి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇక్కడ నాట్యం చేస్తున్నటువంటి ఈ యొక్క నందీశ్వరుడు సాక్షాత్తు శివుని యొక్క వాహనం కాబట్టి అతడు శివుని కోసమే వచ్చినాము కాబట్టి నీ కడుపులో, నీ ఉదరంలో బంధించబడినటువంటి ఆ యొక్క మహాశివుని మాకు ఇచ్చివేయమని అడిగాను. అంతటా ఆ యొక్క వచ్చినటువంటి వాడు రాక్షసాంతకుడు శ్రీ మహావిష్ణువు అని మనసులో తలుచుకొని తనకు ఇక మరణమే శరణమని చాలా బాధపడి తన ఉదరంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమశివుని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని, ఓ పరమశివ, నాకు ఇక మరణమే శరణము కాబట్టి నా యొక్క తల ఈ ముల్లోకముల చేత పూజించే విధంగా, నా చర్మాన్ని నీవు ధరించే విధంగా నాకు అనుజ్ఞ ఇవ్వము అని అనేను. అంతటా ఆ యొక్క విష్ణువు యొక్క ఆజ్ఞ చేత నందీశ్వరుడు తన కొమ్ముల వాడి అయినటువంటి కొమ్ములతో ఆ యొక్క గజాసురుని యొక్క పొట్టను చీల్చి ఆ పరమశివుని బయటకు తెప్పించెను. అంతటా ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క మహాశివుడు, బ్రహ్మాది దేవతలు, విష్ణువు కూడా తన పరివార సహితంగా కైలాసానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ పార్వతీదేవి కైలాసం లోపల పార్వతీదేవి తన భర్త వస్తున్నాడనే సంతోషం లోపల స్నానమాచరించదలచి తన సర్వమంగళాదేవి, ఆ పార్వతీదేవి సర్వమంగళాదేవి, నిత్యమంగళ ఎప్పుడు కూడా తన యొక్క శరీరానికి పసుపు రాస్తూ ఆ యొక్క సర్వమంగళాదేవి
ఆ కైలాసమందు పార్వతీదేవి తన నాథుడు వస్తున్నాడనే సంతోషం లోపల స్నానమాచరించదలిచి తన శరీరానికి ఉన్నటువంటి కొంత పసుపును తీసుకొని ఒక ముద్దగా చేసి ఆ యొక్క ముద్దకు ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసెను. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ యొక్క బాలునికి అక్కడే ఉండుమని చెప్పి లోపలికి ఎవ్వరిని రానివ్వకమని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా ఆ యొక్క పార్వతీదేవి లోపలికి వెళ్ళగా ఆ యొక్క బాలుడు అక్కడే ద్వారపాలకునిలాగా కాపలా కాస్తూ ఉండెను. మాతృభ్యో నమః అంటారు. అంటే తల్లే మనకు మొదటి దైవం. తల్లి యొక్క మాటనే వేదవాక్కుగా భావించినటువంటి ఆ బాలకుడు చాలా గొప్పగా ఎంతో నియమ నిబంధనలతో ఆ ద్వారపాలకుని యొక్క ఆ విధంగా ద్వారపాలకునిగా ఉన్నాడు. అంతలో పరమశివుడు రానే వచ్చాడు. ఆ యొక్క బాలకుడు ఆ పరమశివుని లోపలికి రానివ్వకుండా అడ్డుగా తగిలెను. అంతటా ఆ యొక్క పరమశివుడు ఆ బాలకుని చూసి చాలా సంతోషించెను. ఇంతకు ఇతడు ఎవరి బాలకుడు, ఇంత అందంగా ఉన్నాడు అని చాలా మురిసిపోతూ ఉన్నాడు. ఈ మురిపెం తర్వాత ఆ యొక్క బాలకుడు ఎంతసేపైనా కూడా పరమశివుని లోపలికి అనుమతించకపోగా ఆ పరమశివుడు చాలా కోపించి ఆ యొక్క త్రిశూలంతో అతని యొక్క తలకాయను మొండెని తలను వేరు చేసినాడు. అంతలో పార్వతీదేవి వచ్చి చాలా బాధపడగా జరిగినటువంటి విషయాల్ని ఆ పరమశివుడు తెలుసుకొని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. సకల విద్యలకు సకల శాస్త్రాలకు ఆడవాలమైనటువంటి ఆ యొక్క పరమశివుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క అదే కైలాసం లోపల ఆ ప్రాంతం లోపల ఎక్కడైతే ఉత్తరముఖంగా తలపెట్టి పడుకున్నటువంటి ఆ యొక్క ఏనుగు, ఉత్తరముఖంగా అంటే అమంగళకరంగా చెడ్డకరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఉత్తరముఖంగా ఎప్పుడైనా తలపెట్టి పడుకోకూడదు. ఆ విధంగా ఉత్తరముఖంగా ఉన్నటువంటి ఆ అమంగళకరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఏనుగును తలను తీసుకొని రమ్మని ఆజ్ఞివ్వగా ఆ యొక్క భటులు వారు ఆ ఏనుగు తలను తీసుకొని రాగా ఆ పరమశివుడు తన యొక్క ఆ కొడుకు అయినటువంటి వినాయకునికి ఆ ఏనుగు తలను అతికించినాడు. అతికించిన తర్వాత మళ్ళీ ప్రాణం పోసినాడు. ఆ విధంగా ఏనుగు తలను తీసుకొని తనకు ఆ యొక్క బాలునికి అతికించడం వల్ల అతడు గజానుడు అయినాడు. గజాననుడు అంటే గజం యొక్క అనన ముఖం కలిగినటువంటి వాడు అని అర్థం. ఆ విధంగా గజానుడైనటువంటి ఆ యొక్క వినాయకుడు ఏనుగు ముఖంతో ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉండేవాడు. గజానుడు తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో ఆదరిస్తూ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమ యొక్క కొడుకును ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. కొన్ని దినముల తర్వాత ఆ యొక్క గజానుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసి ఆ కైలాసం అంతా గిరగిరా తిరుగుతూ ఉన్నాడు. అనింద్యుడు అంటే ఎలుక అంటేనే దొంగ అని అర్థం. అంటే ఎప్పుడు కూడా ఎలుక ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా దొంగతనం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ మనం ఏం పెట్టినా సరే తన దొంగతనంగా తీసుకొని తన కలుగులోకి వెళ్ళి దాచుకొని తింటూ ఉంటుంది. ఎలుక అంటేనే దొంగతనం అని ఒక మారు పేరుగా ఉంటుంది. కానీ ఆ యొక్క గజాననుడు ఏం చేశారంటే మరి ఆ ఎలుకకు నింద మోస్తున్నటువంటి ఆ ఎలుకలను మూషికాన్ని ఆ యొక్క దొంగతనం నుండి మార్వడానికి అంటే ఆ యొక్క నింద పడకుండా తన యొక్క వాహనంగా చేసుకొని దాన్ని ఆ నింద ఉన్నటువంటి మూషికాలను అనింద్యుడిగా మార్చుకున్నాడు. అంటే తన యొక్క వాహనమైనటువంటి ఆ మూషికం పేరు అనింద్యుడు, అంటే నింద లేనటువంటి మూషికం. ఇక దానికి ఎక్కడ నింద ఉంటుంది? ఉండదు. కాబట్టి నింద లేనటువంటి మూషికంగా భావించి నింద లేనటువంటి మూషికంతో కైలాసం అంతా గిరగిరా చక్కర్లు కొడుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భం లోపల ఆ దేవతలందరూ కలిసి ఓ పరమేశ్వర, మాకు విఘ్నాలకు విఘ్నాధిపత్యము వహించేటటువంటి ఒక విఘ్నరాజును విఘ్నాధిపత్యము కలిగించమని ఒకరోజు ఆ దేవతలందరూ కూడా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఓ పరమేశ్వర, మాకు విఘ్నాధిపతిని ఇవ్వమని కోరిరి. అంతటా గజానుడు తాను జ్యేష్ఠుడు కావడం వలన పెద్దవాడు కావడం వలన తనకే విఘ్నాధిపత్యం ఇవ్వాలని కోరినాడు. అంతటా ఆ యొక్క
ఆ దేవతలు పార్వతీ పరమేశ్వరులను కూడగా విఘ్నాధిపత్యం తనకివ్వమని, నేనే పెద్దవాణ్ణి కావడం చేత నాకే ఇవ్వమని ఆ యొక్క విఘ్నేశ్వరుడు కోరగా, కుమారస్వామి కూడా నాకే విఘ్నాధిపత్యం ఇవ్వమని అడగగా, అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు వీరిద్దరికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ముల్లోకంలో ఉన్నటువంటి పుణ్య నదీ తీర్థాల్లో ఎవరైతే ముందుగా స్నానమాచరించి వస్తారో వారికి ఈ యొక్క విఘ్నాధిపత్యం కట్టబెడతానని చెప్పాను. అంతటా యొక్క కుమారస్వామి తన యొక్క వాహనమైనటువంటి నెమలి పైన ఎక్కి తొందరగా వెళ్ళిపోయాడు పుణ్యనదుల్లో స్నానమాచరించడానికి. అంతటా యొక్క వినాయకుడు చాలా బాధపడుతూ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, ఓ పరమేశ్వర, నేనా పెద్ద శరీరం కలిగినటువంటి వాడను, నా యొక్క వాహనం చాలా చిన్నగా ఉంది, మరి నేను ఇంతటి యొక్క శరీరాన్ని పెట్టుకొని ఈ ముల్లోకాల్లో ఈ యొక్క వాహనం చేత ఎలా తిరిగి వచ్చేదని అనుకున్నావు? నన్ను ఓడించదలిచి పరీక్ష పెట్టినారా అని అడిగాను. అంతటా ఆ యొక్క పరమేశ్వరుడు, నీవు మనసు లోపల నారాయణ మంత్రం జపించుమని చెప్పగా, అంతటా ఆ యొక్క వినాయకుడు నారాయణ మంత్రాన్ని జపించగా అతనికి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరికెను. వెంటనే పరుగున తన యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించినాడు. ఆ విధంగా 3 ప్రదక్షిణలు చేయగా ఆ కుమారస్వామి కంటే ముందే ఈ యొక్క వినాయకుడు ఇక్కడికి వచ్చినట్లుగా భావించెను. అంతటా పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరైతే తల్లిదండ్రుల చుట్టూ అంటే ఒక్కసారి తల్లిదండ్రుల చుట్టూ ఒక చుట్టూ తిరిగితే ఒక భూ ప్రదక్షిణం చేసినంత విలువ, కాబట్టి నీవు 3 ప్రదక్షిణలు చేయడం వల్ల 3 లోకాల్లో ఉన్నటువంటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించినటువంటి పుణ్య ఫలితాన్ని పొందినావు, కాబట్టి నీకే విఘ్నాధిపత్యం కట్టబెడుతున్నాను అని చెప్పాను. అంతటా ఆ యొక్క విఘ్నాధిపత్యం కట్టబెట్టినటువంటి రోజు భాద్రపద శుక్ల చవితి, అనగా ఈ రోజే. అప్పుడు ఆ యొక్క వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, లడ్లు మొదలైనటువంటి పాయసాన్నములు, భక్ష్యములు ఇవన్నీ వినాయకునికి నైవేద్యంగా సమర్పించి అందరూ ఆనందంగా ఉండిరి. ఆ రోజు ఆ విధంగా వినాయకుడు చాలా సంతోషంగా పుష్టిగా తిని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించబోగా ఆ యొక్క ఉదరము ఆ భూమికి స్పృశించి చేతులు నమస్కరించడానికి రాకపోగా ఆ శివుని యొక్క తలలోపల ఉన్నటువంటి చంద్రుడు పక్కున నవ్వాడు. అప్పుడు ఆ యొక్క వినాయకుడు అంటున్నాడు, నన్ను చూసి ఏ రోజైతే నన్ను చూసి పరిహసించినావో ఈ రోజు అనగా భాద్రపద శుక్ల చవితి నాడు ఎవరైతే నిన్ను చూస్తారో వారు తప్పకుండా నీలాప నిందలు పొందురుగా కానీ ఆ యొక్క చంద్రుని శపించినాడు. అప్పటి నుండి ఆ యొక్క వినాయకుడిని ఆ యొక్క చంద్రుణ్ణి భాద్రపద శుక్ల చవితి నాడు ఎవరైతే చూస్తారో వారు నీలాప నిందనలకు గురి అవుతారని చాలా బాధపడుతూ ఆ యొక్క భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుడిని చూడకుండా కాలం గడుపుతూ ఉన్నారు. ఒకానొక దినమందున ద్వాపర యుగమందు ప్రవేశించగా శ్రీకృష్ణుడు ఒకరోజు నారదునితో కూడి ఈ విధంగా అంటున్నాడు, ఈ రోజు భాద్రపద శుక్ల చవితి కాబట్టి ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రుడిని చూడరాదు అని సాయంత్రం కాగానే తమ ఇంటికి బయలుదేరినారు. ఇంట్లోకి వెళ్ళగా ఆ యొక్క శ్రీకృష్ణుడు అనుకోకుండా ఒకసారి పాల లోపల చంద్రుని ప్రతిబింబం కనిపించెను. అంతటా శ్రీకృష్ణుడు అనుకుంటున్నాడు కదా, అయ్యో నేను ఈ చంద్రుని యొక్క ప్రతిబింబం చూసినాను కాబట్టి నాకు ఎటువంటి నీలాపనిందలు కలుగుతాయో అని చాలా బాధపడుతూ ఉండెను. ఆ విధంగా బాధపడుతూ ఉండగా కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరము చేత శమంతకమణిని పొంది ఆ యొక్క శమంతకమణి తన దగ్గర పెట్టుకొని శ్రీకృష్ణుని యొక్క ఆ విధంగా ఒకసారి సత్రాజిత్తు సూర్యవరమున శమంతకమణి పొంది శ్రీకృష్ణుని యొక్క దర్శనార్థము వెళ్ళగా శ్రీకృష్ణుడు చాలా సకల మర్యాదలు చేసి ఆ యొక్క సత్రాజిత్తు దగ్గర ఉన్నటువంటి శమంతకమణి తనకు ఇవ్వమని అడిగాను. అందుకు సత్రాజిత్తు నిరాకరించెను. కొన్ని దినముల తర్వాత ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఒకరోజు ఆ శమంతకమణి మెడలో ధరించి అడవికి వెళ్ళగా ఆ అడవి లోపల ఉన్నటువంటి ఒక క్రూర మృగమైనటువంటి ఒక సింహం ఆ మెడలో ఉన్నటువంటి శమంతకమణిని ఒక మాంసం ముద్దగా భావించి ఆ యొక్క ప్రసేనుణ్ణి చంపివేసెను. ఆ శమంతకమణి తీసుకొని వెళ్తూ ఉండగా
అక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమని తన ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఒక పెద్ద గుహలోకి వెళ్ళింది. ఆ గుహ లోపల ఉన్నటువంటి తన చిన్న కూతురు అయినటువంటి జాంబవతికి ఆ శమంతకమని ఆడుకునే ఆట వస్తువుగా ఇచ్చివేసినాడు. ఆ యొక్క జాంబవతి ఆ ఆట వస్తువుతో చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉండెను. ఇక్కడ సత్రాజిత్తు తన తమ్ముని యొక్క మరణ వార్త వినగానే సాక్షాత్తు శ్రీకృష్ణుడే కావాలని శమంతకమని ఇవ్వలేదనే ఒక కోపం చేత నా తమ్ముడిని చంపివేసినాడు అని ఆ యొక్క శ్రీకృష్ణుడిని నిందల పాలు చేసినాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు చాలా బాధపడి, ఎప్పుడైతే మన పైన నిందలు పడతాయో ఆ నిందల నుండి తప్పించుకోవే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఆ నిందనే నిజంగా భావిస్తారు. మనం మన పైన పడ్డటువంటి నిందల్ని ఏం చేయాలి మరంటే తప్పకుండా ఆ నిందను చెరిపివేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఆ నిందలు మన పైన పడ్డటువంటి నిందలు నిజం కావని నిరూపించుకోవాలి. ఆ విధంగానే శ్రీకృష్ణుడు కూడా తన పైన ఉన్నటువంటి నిందను చెరిపివేసుకోవడానికి, అది నింద మాత్రమే నిజం కాదని నిరూపించుకోవడానికి అడవిలోకి బయలుదేరినాడు. అడవి లోపలికి వెళ్ళగా ప్రసేనుని యొక్క శవం కనిపించింది. ఆ ప్రసేనుని యొక్క శవంను ఆ రక్తపు మడుగులను వెంబడిస్తూ వెళ్ళగా ఒక పెద్ద గుహ లోపలికి వెళ్ళగా ఆ గుహ లోపల అదే విధంగా ఒక గుహ లోపల ఒక తొట్టె లోపల ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉండెను. ఆ పాప యొక్క చేతి లోపల శమంతకమని ఉండెను. ఆ శ్రీకృష్ణుడు దాన్ని తీసుకొని తిరగసాగాడు. అంతలోపల ఆ జాంబవతి కెవ్వుమని అరవగా ఆ వచ్చినటువంటి వాడు మనిషి రూపంలో ఉన్నటువంటి వాడు ఎవరైనా కావచ్చు అని ఆ జాంబవంతుడు వచ్చి ఘోరాతి ఘోరంగా ఆ శ్రీకృష్ణుని చేత యుద్ధం చేసినాడు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. చాలా భీకరంగా యుద్ధం సాగింది. ఒకానొక సందర్భం లోపల ఆ యొక్క జాంబవంతుని శక్తి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అప్పుడు ఆ జాంబవంతుడు అనుకుంటున్నాడు కదా, తన యొక్క శక్తిని నిర్వీర్యం చేయగలిగినటువంటి వాడు ఒకడే, అతడే శ్రీరామచంద్రమూర్తి. ఆ యొక్క త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అని భావించి అతని పాదాభివందనం చేసుకొని తన యొక్క శమంతకమణిని అతనికి ఇచ్చివేసినాడు. ఆ విధంగా శమంతకమణిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క శ్రీకృష్ణుడు ఆ యొక్క శమంతకమణిని తీసుకొని వెళ్ళి సత్రాజిత్తుకు అప్పగించి జరిగిన విషయం అంతా చెప్పాను. అంతటా ఆ యొక్క సత్రాజిత్తు తమను క్షమించమని, మీపై లేనటువంటి నిందను మోపినామని చెప్పాను. అంతటా ఆ యొక్క శ్రీకృష్ణుడు జరిగిన సంగతి అంతా చెప్పాను. తన యొక్క సత్యభామతో కూడి చాలా సంతోషంగా ఉండెను. అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుడు అంటున్నాడు, మరి అప్పుడు శ్రీకృష్ణుని అడుగుతూ ఉన్నారు, మీరైతే సమర్థులైనటువంటి గొప్పవారు కాబట్టి మీపై పడినటువంటి నిందలను మీరు మాపుకోగలిగినారు, మీరు తప్పని నిరూపించుకోగలిగినారు. కానీ మా వంటి సామాన్యులకు ఏ విధంగా మరి ఇటువంటి ఈ యొక్క దోషం నుండి పరిహారం జరుగును అని అడగగా ఆ యొక్క శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ప్రమాదవశాత్తున అంతటా దేవతలు అందరూ వచ్చి ఆ యొక్క శ్రీకృష్ణుని చాలా స్తుతించినారు. అప్పుడు ఈ విధంగా అంటున్నారు, మీరైతే గొప్పవారు, మరి ఈ మీపై పడినటువంటి నీలాప నిందలను మీరు తప్పని నిరూపించుకోగలిగినారు. మరి మా వంటి సామాన్యులకు ఏ విధంగా ఈ యొక్క నిందల నుండి కాపాడుకోగలము అని అడగగా ఆ యొక్క శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే అనుకోకుండా ఈ భాద్రపద శుక్ల చవితి నాడు ఆ చంద్రుని చూస్తారో అప్పుడు తప్పకుండా నీలాప నిందనలు పడతారు. కాబట్టి దాని నుండి ఏ విధంగా రక్షించుకోవాలనంటే ఆ రోజు భాద్రపద శుక్ల చవితి నాడు భక్తి శ్రద్ధలతో వినాయక వ్రతాన్ని ఆచరించి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఆ యొక్క వినాయకుని దగ్గర పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షంతలను తన తలపై వేసుకుంటారు. వారు తప్పకుండా ఆ యొక్క నీలాప నిందల నుండి విముక్తులు కాగలరని చెప్పాను. ఇక వినాయకుని గురించి, వినాయకుని యొక్క గొప్పదైనటువంటి ఒక చిన్న మంత్రం. వినాయకుణ్ణి 16 రూపాలతో 16 రూపాలుగా పూజిస్తారు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజః. ఈ షోడశ నామాలతోని 16 నామాలతోని వినాయకుని పూజిస్తారు.
ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంట్లో కనీసం ఒక్కసారైనా ఈ శ్లోకం లేదా ఈ యొక్క 16 నామాలు ఒకసారి అనాలి, బయటకు అనాలి. అంటే ఒకరు అంటుంటే మిగతా వారందరూ వినే విధంగా అనాలి. ఈ యొక్క శ్లోకాన్ని తప్పకుండా ఇంట్లో ప్రతిరోజు ఈ యొక్క 16 నామాలను ప్రతిరోజు తప్పకుండా చెప్పాలి. సుముఖః, సుముఖః అంటే మంచి ముఖం కలిగినటువంటి వాడు. మరి ఏ విధంగా మంచి ముఖం? మరి వినాయకునికి ఉండేది మరి ఏనుగు ముఖం కదా, మరి అది ఏ విధంగా మంచి ముఖం అవుతుంది అంటే, ఏ ముఖాన్ని చూస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, లక్ష్మీ కటాక్షం అంటే కార్యసిద్ధి. ఏ ముఖాన్ని చూస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, కార్యసిద్ధి కలుగుతుందో అది సుముఖం. అంటే లక్ష్మీదేవికి 5 నివాసాలు, 5 దగ్గర స్థిరంగా ఉంటుంది. ఒకటి మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలం అంటే సాక్షాత్తు వినాయకుని యొక్క ముఖం ఏనుగు యొక్క ముఖం కాబట్టి, ఏ ముఖాన్నైతే చూస్తే లక్ష్మీదేవిని చూసినట్లుంటుందో, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో, కార్యసిద్ధి కలుగుతుందో అది సుముఖము. ప్రొద్దున్నే లేవగానే ఒకసారి వినాయకుని ముఖం చూసినట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, అది సుముఖము. ఇంకా విధంగా చెప్పాలంటే, ఏ ముఖాన్నైతే లోక కళ్యాణం కోసం తనకున్నటువంటి మొదటి ముఖాన్ని తీసి ఏనుగు ముఖాన్ని తగిలించుకున్నాడో, ఏ ముఖాన్నైతే తనకున్నటువంటి నరరూపం, వినాయకుడు మొదటగా నరుడుగానే ఉండేను, కానీ తర్వాత ఆ గజం యొక్క ముఖాన్ని తగిలించుకోవడం వలన లోక కళ్యాణం కోసం తన ఆ యొక్క ముఖాన్ని పెట్టుకోవడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అంటే కార్యసిద్ధి. కార్యసిద్ధి అంటే అనుకున్నది జరగడం కాదు, అనుకున్నది జరిగిన దాన్ని అనుభవించేటట్లు పొందడమే కార్యసిద్ధి. ఉదాహరణకు మన ఇంట్లోపల స్వీట్ పదార్థాలు ఉన్నాయనుకోండి, అవి తినగలిగేటటువంటి ఆరోగ్యం మన దగ్గర ఉండాలి. తినగలిగేటటువంటి ఆరోగ్యం లేకపోతే అది మన ఇంట్లోపల ఉండి ఏం లాభం? కాబట్టి ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం పొందగలిగేటట్లు ఉండాలి, అది కార్యసిద్ధి. అనుకున్నది జరగడం కాదు, అనుకున్నది జరిగి దాన్ని అనుభవించేటట్లు పొందడం కార్యసిద్ధి. కాబట్టి మనం ఏ ముఖాన్నైతే చూస్తే మనకు లక్ష్మీ కటాక్షం అంటే కార్యసిద్ధి కలుగుతుందో అది సుముఖము. సుముఖ ఏకదంతస్య, ఏకదంతః అంటే ఏకదంతం అంటే ఒకటే దంతం. మరి వినాయకునికి యొక్క ముఖానికి 2 దంతాలు ఉంటాయంటే కదా, అందులోపల ఉన్నటువంటి వినాయకునికి కుడి సైడు ఒక దంతం ఉండదు. మరి ఆ దంతం ఏమైంది అంటే, పంచమ వేదంగా పరిగణించే ఆ యొక్క దంతాన్ని వేదాలు రాయడానికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప మనసున్నవాడు వినాయకుడు. అంటే ఆ వేదాలు తర్వాత ఉన్నటువంటి తరాలకు అందితే ఎంతో పుణ్యఫలాన్ని అనుభవించి ఎంతో పుణ్యాత్ములుగా మారవచ్చని ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి, ముందు తరాలను ఉద్దేశించి వినాయకుడు తనకున్నటువంటి ఆ యొక్క దంతాన్ని తీసి వేదాలను లిఖించినాడు. కాబట్టి అది ఎంతో పుణ్యకార్యానికి ఉపయోగించడం వల్ల ఏకదంతుడు అనే ఆ యొక్క పేరు వచ్చింది. సుముఖశ్చేకదంతస్య కపిలో అంటే ఎరుపు వర్ణం కలిగినటువంటి వాడు. మరి ఎరుపు వర్ణం ఎక్కడిది? వినాయకుడు స్వయంగా తెల్లని శరీరం కలిగినటువంటి వాడు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంటాం. శుక్లాం వరదరం, తెల్లగా ఉన్నటువంటి వినాయకుడికి మరి ఎరుపు ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఆ యొక్క రాక్షస సంహారం గావించేటప్పుడు, ఆ యొక్క రాక్షస సంహారం గావించినప్పుడు ఆ రక్తం ఏదైతే ఉందో తనకు అంటుకోవడం వల్ల వచ్చినటువంటి ఎరుపు, అది కపిలః. సుముఖస్యేకదంతస్య కపిలో గజకర్ణకః, ఏనుగు యొక్క చెవులు, గజకర్ణకః ఏనుగు యొక్క చెవులు కలిగినటువంటి వాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 16 నామాలకు 16 యొక్క విశిష్టతలు కలిగినటువంటి వాడు ఈ యొక్క వినాయకుడు. ఈ యొక్క వినాయకుణ్ణి 16 యొక్క అంకెకున్నటువంటి యొక్క గొప్పదనం ఏంటంటే, మనిషి పుట్టుక నుండి మనిషికి 16 సంస్కారాలు గావించబడతాయి. అందులోపల మొదటిది తల్లి గర్భంలో ఉన్నటువంటి
తల్లి గర్భంలో ఉండగా సీమంతోత్సవం చేస్తారు. అప్పటి నుండి ప్రారంభమవుతుంది అతని యొక్క సంస్కారాలు. చిట్ట చివరిది అంత్యోష్టి సంస్కారం. ఎప్పుడైతే మనిషి చనిపోయిన తర్వాత చేస్తారో అది అంత్యోష్టి సంస్కారం. మనం ఎవరిదైనా మంచి కోరుకుంటే, ఎప్పుడైనా ఎక్కడైనా సంకల్పం చేపిస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు కానీ ఈ యొక్క 16 అడుగుతారు. అవి ఏంటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఇవి 7. తర్వాత 8వది దీర్ఘాయుర్దాయం, రోగాలు లేని జీవితం, ఆయుర్వృద్ధి, సంపద అభివృద్ధి చెందడం. అభివృద్ధి చెందినటువంటి సంపద స్థిరత్వాన్ని పొందడం, యజమాని వీర్యాన్ని పొంది ఉండడం. ఆ యొక్క యజమాని వీర్యం అంటే స్థిరత్వాన్ని పొంది ఉండడం. దీర్ఘాయుర్దాయం పొందడం, రోగాలు లేని జీవితాన్ని పొందడం. రోగాలు లేని ఆరోగ్యంతో కూడుకున్న జీవితాన్ని, సంపద అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినటువంటి సంపద స్థిరత్వాన్ని పొందడం, యజమాని విజయాన్ని పొందడం, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వర్ధిల్లడం, తన కొడుకులు తర్వాత మనుమలతో కూడా అభివృద్ధి చెందడం, కులదేవత యొక్క తను సంకల్పం లోపల భాగంగా లేదా తరతరాలుగా వస్తున్నటువంటి తన ఏ కులదేవతనైతే పూజిస్తాడో ఆ కులదేవత యొక్క అనుగ్రహం కలిగేటట్లు చూడడం. ఈ 16 కూడా మనకు సిద్ధించాలంటే, 16 సంస్కారాలు కూడా మనకు సిద్ధించాలంటే, ఆ సిద్ధించేటప్పుడు ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసి ఆ 16 సంస్కారాలు కూడా మనకు, ఆ 16 అంశాలు కూడా మనకు సిద్ధించేటట్లు చేసేవాడే వినాయకుడు. మరి ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలంటే శ్రేయాంశు బహువిఘ్నాని అంటారు. అంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం మనం ప్రారంభిద్దాం అనుకుంటే, సరే ఇది మంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నాము, కానీ ఆ కార్యక్రమం లోపల ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. మరి అవన్నీ ఎక్కడివి? గతం లోపల మనం చేసుకున్నటువంటి పాపాలే మనకు అడ్డంకులుగా ఏర్పడుతుంటాయి. మనం ఇంతకుముందు అయితే ఏవైతే పాపాలు చేస్తున్నామో మరి ఆ పాపాలనేటివి కూడా ఈ యొక్క మంచి కార్యానికి అడ్డంకిగా మారుతుంటాయి. మరి ఈ కార్యానికి అడ్డంకిగా మారేటటువంటి వీటిని ఏం చేయాలి మరంటే, ఆ యొక్క గణనాయకుడు వినాయకుడు, ఈ యొక్క విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఇతడు మనకు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం లోపల భాగంగా ఈ విఘ్నాలు రాకుండా చూస్తుంటాడు మనకు. మరి ఈ యొక్క కార్యక్రమం లోపల ఈ విఘ్నాలు ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మరంటే, ఆ యొక్క గరక ఏదైతే గరక ఉంటుందో ఆ గరకను సాక్షాత్తు ఆ యొక్క వినాయకుని పాదాల దగ్గర ఉంచి, అప్పుడు పాదాల దగ్గర ఉంచడం వల్ల వినాయకుని యొక్క పాదాల నుండి ఆ గరక లోపలికి తన యొక్క శక్తి ప్రసారం చెందుతుంది. ఆ యొక్క గరకను మన తలపై ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ విఘ్నాలన్నీ కూడా మనకు ఎదురు కాకుండా ఉంటాయి. ఆ విధంగా వినాయకునికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లలుగా ఉండేటటువంటి వారు అంటే ఎప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. ఆ విధంగా వినాయకుడు ఒకరోజు ఉండగా తన మేనమామ ఎవరు మరి వినాయకునికి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. మరి ఎక్కడి నుండి వచ్చిండు ఆయన? శ్రీకాంతో సాక్షాత్తు ఆ యొక్క మహాగణపతికి శ్రీ మహావిష్ణువు మేనమామ. అంటే తన తల్లి అయినటువంటి పార్వతి యొక్క అన్న. నారాయణులు అన్నా చెల్లెళ్ళు. ఈ యొక్క శ్రీ మహావిష్ణువు తన అల్లుడంటే ఎంతో ఇష్టం. గారాభంగా ఒకరోజు తన దగ్గరకు వచ్చి ఆ యొక్క వినాయకుడిని చాలా ఆడిస్తూ ఉండగా సందర్భం లోపల మరచిపోగా ఆ యొక్క సుదర్శన చక్రాన్ని పక్కనే పెట్టి ఆడుకుంటూ ఉండెను. ఆ యొక్క వినాయకుడు గటక్కున తీసి నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు చాలా బాధపడుతూ ఉండెను. అరే, మరి నా సుదర్శన చక్రాన్ని తీసి ఇక్కడ బొజ్జ లోపల దాచుకున్నావు, మరి నాకు సుదర్శన చక్రం ఎట్లా? ఇప్పుడు ఈ యొక్క సుదర్శన చక్రాన్ని ఎట్లా మరి బయటికి తీయాలి అని చాలా ఆలోచించాను. కొద్దిసేపు అయిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చాను. వినాయకుడిని ఏ విధంగా అయితే సంతోషపరుస్తామో, వినాయకుడిని సంతోషపరిస్తే తను చాలా నవ్వుతాడని
తెలుసుకున్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వినాయకుని ముందు ఈ విధంగా రెండు చేతులు చెవులకు పట్టుకొని గుంజిలు తీయడం ప్రారంభించినాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు గుంజిలు తీయడం ప్రారంభించగా ఆ వినాయకుడు చాలా సంతోషించి గొప్పగా నవ్వుతూ ఉండెను. చాలా పెద్దగా నోరు తీసుకొని నవ్వడం వల్ల ఆ యొక్క సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, అమ్మయ్య నా యొక్క సుదర్శన చక్రం వచ్చేసింది అని చెప్పాను. అప్పటి నుండి వినాయకుని ముందు ఎవరైతే గుంజిలు తీస్తారో ఆ గుంజిలు తీయడం అనేది వినాయకునికి చాలా ఇష్టం. గుంజిలు తీస్తే వినాయకుడు చాలా సంతోషిస్తాడు, మనకు కోరినటువంటి కోరికలు ఇచ్చేస్తాడు. కాబట్టి ఎవరైనా వినాయకుని ముందు గుంజిలు తీస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని చోట్ల సిద్ధి బుద్ధి సమేత వినాయకుని యొక్క విగ్రహాలను స్థాపిస్తారు. సిద్ధి బుద్ధి, మనం జీవితం లోపల ఏదైనా సాధించాలంటే మనకు తప్పకుండా ఉండవలసినవి సిద్ధి ఉండాలి, బుద్ధి ఉండాలి. ఆ విధంగా సిద్ధి బుద్ధి సమేత వినాయకుని స్థాపిస్తూ ఉంటారు. ఇంత గొప్పనైనటువంటి వినాయకుని యొక్క మూర్తిని శాస్త్రోక్తమైన పదార్థాలతో తయారు చేయాలి. కానీ పనికిరానటువంటి వస్తువులతో, సముద్రంలో దొరికినటువంటి ఆ యొక్క గవ్వచిప్పలతోని, మోటారు సైకిళ్లతోని, మోటార్ స్పేర్ పార్ట్స్తోని వివిధ రకాలుగా వినాయకుణ్ణి ఏర్పాటు చేసి మేము గొప్పగా చేశామని అనుకుంటారు. కానీ అది శాస్త్రానికి విరుద్ధంగా తయారవడం వల్ల అటువంటి పదార్థాలతోని వినాయకుని చేయడం వల్ల అది లోకంలో అశాంతిని మిగులుస్తుంది. ఏ శాస్త్రం పరంగా ఏవైతే పదార్థాలతోని దేనితోనైతే చేయాలో ఆ విధంగానే చేయాలి. ఈ విధంగా ఏ పదార్థాలతో చేయాలో ఆ పదార్థాలతోనే చేయాలి. ఉపాసన వేరు, తెలివితేటలు వేరు. తెలివితేటలను ఉపాసనకు ఎప్పుడు కూడా అన్వయించకూడదు. వినాయకుడు చరిత్ర లోపల పురాణాల లోపల మనం గమనించినట్లయితే ఒక ఇంటికి ఒక ఇల్లు ఉంది. ఒక ఇంటి లోపల ఒక పూజా గృహం ఉంటుంది. ఆ పూజా గృహం లోపల యజమాని పూజ చేస్తున్నప్పుడు ఆ పూజా ఫలితం ఆ ఇంటికి మొత్తానికి ఏ విధంగా అయితే వర్తిస్తుందో ఆ విధంగా ఈ ప్రపంచం లోపల భారతదేశం కూడా ఒక పూజా మందిరం లాంటిది. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పుణ్య కార్యాల వలన ఈ ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ యొక్క భారతదేశం లోపల భారతదేశానికి ఒకసారి వినాయకుడు పూర్వం మనం గమనించినట్లయితే ఆత్మలింగాన్ని శివుని యొక్క ఆత్మలింగాన్ని ఆ రావణాసురుడు మన యొక్క భారతదేశం యొక్క ఎల్లలు దాటించేటటువంటి సందర్భం లోపల ఆ వినాయకుడు ఒక చిన్న బాలకుని రూపంలో అడ్డుగా వచ్చాను. అప్పుడు ఆ సంధ్యావందనం చేసుకోవాల్సినటువంటి సమయం లోపల రావణాసురుడు ఆ బాలకుని పిలిచి, ఓ బాలక, నీవు ఈ యొక్క ఆత్మలింగాన్ని పట్టుకో, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళగా అప్పుడు ఆ వినాయకుడు అంటున్నాడు, నేను ఓ రావణ 3 సార్లు పిలుస్తాను, నీవు వచ్చినావంటే సరే, లేదంటే నీళ్ళపై పెట్టేస్తానని చెప్పాడు. అప్పుడు సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క రావణాసురునికి అదే సమయమని భావించి రావణ 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 అని 3 సార్లు అరిచినాడు. రావణుడు రాకపోవడం చేత ఆ వినాయకుడు ఆ యొక్క ఆత్మలింగాన్ని అక్కడే పెట్టి వెళ్ళిపోయినాడు. అంటే అప్పుడు ఎంత తీసినా కూడా ఆత్మలింగం రాదు, ఆ యొక్క శివలింగం రాదు. అప్పుడు ఆ వినాయకుడు చూడండి, వినాయకుడు ఎక్కడైతే ఉండాలో, ఈ భారతదేశం అనేది ప్రపంచానికి ఒక పూజా మందిరం లాంటిది కాబట్టి ఆ యొక్క శివలింగాన్ని లేదా ఆ యొక్క ఆత్మలింగాన్ని ఆ భారతదేశం యొక్క ఎల్లలు దాటకుండా చూసుకున్నాడు, చేశాడు. అదేవిధంగా మళ్ళొక సందర్భం లోపల విభీషణుడు, తన రావణుని తమ్ముడైనటువంటి విభీషణుడు రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక చిన్న బాలకుని రూపంలో వచ్చి ఆ యొక్క రంగనాథ స్వామిని మన దేశం యొక్క ఇళ్లను దాటించకుండా
విభీషణ విభీషణ అని 3 సార్లు పిలుస్తా, నువ్వు రాలేదంటే ఇక్కడే పెడతానని చెప్పాడు. అదేవిధంగా కిందటి విధంగానే రావణాసురులాగానే విభీషణ 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 అని 3 సార్లు పిలవడం చేత విభీషణుడు రాకమంటే ముందే అక్కడే పెట్టి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ యొక్క రంగనాథ స్వామి యొక్క విగ్రహం ఎంత తీసినా రాకుండా ఉండింది, అక్కడే స్థిరమైపోయింది. ఘనత ఆ యొక్క విఘ్నేశ్వరునికి దక్కింది. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక మంచి కార్యక్రమం, మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఆ కార్యక్రమం లోపల ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాని అని చెప్తారు. అంటే మంచి కార్యక్రమం ప్రారంభించే ముందు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులన్నీ ఎక్కడివి? ఇంతకు ముందు మనం చేసినటువంటి ఏవైతే చిన్న చిన్న తప్పులు పాపాలు ఉంటాయో అవన్నీ కూడా మనకు విఘ్నాల రూపం లోపల మనకు అడ్డుగా వస్తుంటాయి. మరి అవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి? మరి ఆ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ యొక్క మా గణపతిని మనసు లోపల ధ్యానం చేసుకొని ఆ యొక్క గరక, ఏదైతే గరక ఉంటుందో ఆ గరకను వినాయకుని పాదాల చెంత ఉంచి మనసు లోపల వినాయకుని ధ్యానించుకొని ఉండడం వల్ల ఆ యొక్క వినాయకుని శక్తి ఆ గరక లోపలికి ప్రవేశిస్తే ఆ గరకను తీసి మనం నిత్య తలపై ఉంచుకుంటే ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీర్వాదం మనం పొందగలుగుతాము. మనకు అప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు, ఎటువంటి అడ్డంకులు రావు. గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబో ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీమన్ విఘ్నేశ్వరాయ నమః.